హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు కాంటి అయితే నాకు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకోవడానికి వస్తలేదురా. నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది, నాకు కొంచెం క్లియర్గా చూపిరా, నాకు ఒక వీడియో తీసి పంపివా అని చెప్పి నన్ను అడిగిందండి. అయితే ఓన్లీ తన కోసమే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు మీకైతే ఈ వీడియోని అయితే తీస్తున్నానండి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులండి. 25 ఇంచులకి 2 ఇంచులు మాత్రమే నెక్ ప్రాపర్టీ వచ్చింది చూడండి. నెక్ ప్రాపర్టీ ఇట్లా 2 ఇంచులు వచ్చినప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు వాళ్ళైతే వర్క్ అయితే బ్లౌజ్ పీసెస్ బయట కొనుకొచ్చుకున్నారండి. ఈ బ్లౌజ్ పీస్ బయట తెచ్చుకున్నారు. ఈ నెక్ ఎంత ఉందనేది కరెక్ట్గా కొలుచుకోండి. చూడండి, ఇప్పుడు నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ మనం లైనింగ్కి అయితే తీసుకున్నది 2 ఇంచులు మాత్రమే వచ్చింది. దీనికి మాత్రం చూడండి, నెక్ ప్రాపర్టీ కొలిస్తే కరెక్ట్గా చూస్తే 5 ఇంచులు వచ్చింది చూడండి. 5 ఇంచులు అటు పావించు ఇటు పావించు మనం ఖర్చుకు అంటే మీరు ఎంతవరకు ఖర్చు పట్టుతారో అంతవరకు అయితే వదిలిపెట్టండి. మిడిల్ పార్ట్ నుంచి చూస్తే ఆ ఖర్చు ఈ ఖర్చు వదిలిపెడితే మిడిల్ పార్ట్ నుంచి చూస్తే 2.5 ఇంచులు వస్తుందండి. వచ్చింది చూడండి, అంటే పావించు అటు పావించు ఇటు, అంటే కరెక్ట్గా చూస్తే మట్టుకి మిడిల్ పార్ట్కి టోటల్గా 5 ఇంచులు ఉంది. మిడిల్ పార్ట్ నుంచి చూస్తే 2.5 ఇంచులు వస్తుంది. అంటే ఇంకొక పావు ఇంచు మనం ఏం చేయాలి, అది తీసేయాలి అంటే నేను ఇదివరకు వీడియోలో మీకు అయితే ఒకటి షేర్ చేసినాను. మిడిల్లో మనకు నెక్ ప్రాపర్టీ ఎక్కువ వస్తే మాత్రము ఎలా స్టిచ్ వేసుకోవాలి, షోల్డర్ పడిపోకుండా, ఇప్పుడు మనము నెక్ ఎక్కువ డీప్ అయిందంటే మాత్రము ఎలా అనేది మనకు నేను మీకు ఇదివరకు వీడియోలను అయితే క్లియర్గా చూపించానండి. మిడిల్ పార్ట్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు పావించు మాత్రమే ఎక్కువ వచ్చింది. షోల్డర్ ఇప్పుడు నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు మిడిల్లో 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్ అంటే కరెక్ట్గా చూసుకుంటే 2.5 ఉంది. పావు ఇంచెస్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మిడిల్లో ఒక పావు ఇంచు మాత్రము కుట్టుకు మనం ఒక స్టిచ్ వేసేసుకొని ఇది ఎలా స్టిచ్ వేసుకోవాలనేది నేనైతే క్లియర్గా మీకు ఒక వీడియోనైతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకైతే అర్థమవుతుందండి. నేను స్టిచ్చింగ్ వీడియో చూపించాను ఆల్రెడీ. ఇది ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ రన్ చేసే వాళ్ళ కోసం మాత్రమేనండి. నెక్ ప్రాపర్టీ పెద్దగా అయితే చిన్నగా చేసుకోవచ్చు, కాకపోతే మాత్రం చిన్నగా అయితే మాత్రం పెద్దగా చేయలేమండి. ఇక్కడ వీపట్టు మనము వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న నెక్ దగ్గర చిన్నగా అయితే మనం బ్యాక్ వేసుకున్న తర్వాత వీపట్టి దగ్గర మాత్రం కంపల్సరీగా పట్టేస్తుంది. సోలలాగా అయిపోతుంది బ్లౌజు. సోలలాగా అయిపోతే అది బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత మనము ఇట్లా ఓపెన్ కావాలి కదా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి, కాకపోతే సోలలాగా కిందికి యాష్ తీసుగా అలానే ఉండేసరికి ఏంటంటే పట్టేస్తుంది బ్లౌజ్, అస్సలు కుదరదు బాడీ పైనకి వేయిన తర్వాత. అందు గురించి అని చెప్పేసి ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. నాకు దగ్గరికి వచ్చే బ్లౌజులు తీసుకొని వస్తున్నారు. నడుము లూజ్ ఒక రకంగా ఉంటే నెక్ ప్రాపర్టీ మాత్రం ఒక రకంగా వస్తున్నది. కొంచెం పెద్దగా అయినా మేము అడ్జస్ట్ చేసి కుట్టగలుగుతాము, కాకపోతే చిన్నగా అయితే మాత్రము మేము ఏం చేయలేము, మీరేం చేయలేరు, వాళ్ళు వేసుకునే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందు గురించి అని చెప్పేసి నేను ప్రతిసారి మళ్ళీ 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 చెప్తున్నాను. ఇది క్లియర్గా మీరైతే చూసుకోండి. నేను ఆల్రెడీ ఇది అయితే మీకు స్టిచ్చింగ్ చేసేది మాత్రం మీకు వీడియోలను అయితే చూపించాను. అయితే నేను ఇది కూడా మీకని కాదండి, ఎవరికైనా నడుం లూజుని బట్టి మనము నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలనేది మీకు ఒకటి మీకు క్లియర్గా తొందరగా తెలుసుకోవడం కోసం మాత్రం మీకైతే ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసి పెడతానండి. అది మీకు కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తున్నారో, మీకు ఎంతమందికి యూజ్ అయితే మీకు కావాలి అని అనుకుంటున్నారో అది మాత్రం నాకు తెలవాలి కదా. మీరు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, హ్యాండ్స్ ఇట్లా మనకు ఎంతవరకు లెంత్ ఉంటే అంతవరకు అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మాత్రం మీకైతే క్లియర్గా చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందామండి. ఫ్రంట్ వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ ఎట్లా అనంటే బ్యాక్ పార్ట్కి వాళ్ళు తెచ్చుకున్న పీస్ అలా ఉంది. ఫ్రంట్ పార్ట్కి ఒక హ్యాండ్ ఇచ్చిండ్రు, బ్యాక్ పార్ట్కి ఒక హ్యాండ్ ఇచ్చిరండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ ఎట్లా ఉందనేది చూసుకుందాము. ఈమె లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 5.5 ఉంది. అంటే కుట్టుతో పాటు మనం కుట్టు వేసిన తర్వాత కొలిస్తే కరెక్ట్గా పావుదొక్కు 6 ఉందండి. ఇప్పుడు ఈ టోటల్ నెక్ వచ్చేసి 6.5 ఉంది. మనం వాళ్ళు వేసి పంపించింది. తనకు మాత్రము 1/4 to 6 స్టిచ్ వేసిన తర్వాత అంటే 3/4 ఇంచ్ ఎక్కువ ఉంది. 3/4 ఇంచ్ ఎక్కువ ఉంటే మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు
మామూలుగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇట్లా స్టిచ్ వేసేసుకుంటే అది కింది పార్ట్ అనేది మనకు కింద ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర వెళ్ళిపోతుంది. మనకు కొంచెం జస్ట్ పైకి వచ్చింది కాబట్టి మనం పళ్ళు వేసుకుంటాం కాబట్టి అది కిందిది అయితే నో ప్రాబ్లం అండి. ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మాత్రం చిన్నగా అయిందనుకోండి నెక్ దగ్గర చిన్నగా అయితే ఎంత ప్రాబ్లం ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మినిమం ఒక 5 ఇంచెస్ తీసుకుందాము. 5 ఇంచెస్ తీసుకుంటే ఎంత ఇదిగా కట్ అయిపోతుందో చూడండి. అక్కడికి వచ్చింది అది. ఇక్కడ నేను పైన కొంచెం తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి కిందికి చూసుకుందాం. వాళ్ళు అక్కడి నుంచే వేసిర్రు అనుకుందాము. 5 ఇంచెసే ఉంది నెక్కు. వాళ్ళు వేసి పంపించింది 5 ఇంచెస్ ఉంది. మనకు వచ్చిన మెజర్మెంట్ 1/4 to 6 ఎంత 3/4 ఇంచ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను మార్కింగ్ చేసే విధంగా మార్కింగ్ చేసి యథావిధిగా అదే రకంగా స్టిచ్ వస్తుందండి. ఇప్పుడైతే అక్కడ వర్క్ అయితే కట్ అయిపోతుంది. కట్ అయిపోయేసరికి ఏంటంటే మనము వేసుకుంటే క్లియర్ కట్గా అసలు ఎక్కడ అంటే వర్క్ కట్ అయిపోయింది, ఇది కరెక్ట్ రాలేదు అని చెప్పనైతే ఎవరికైనా అర్థమవుతుంది. అట్లా నెక్కు పెద్దగైనా అడ్జస్ట్ చేసి స్టిచ్ వేయచ్చు. కాకపోతే చిన్నగా అయితే మాత్రం మనం ఏం చేయలేదండి. ఇది మాత్రం బాగా గమనించుకోండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అనిపిస్తుంది, నేను చెప్పిన దానిలో మీకు అర్థమైంది, కరెక్ట్గానే చెప్పింది అని అనిపిస్తే మాత్రం నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానం అయితే నేను చెప్పినంత వరకు నాకు కరెక్ట్గానే అనిపించింది. మీకు కరెక్ట్గా అనిపించిందా లేదా? నేను నెక్ ప్రాపర్టీలు ఏ నడుము లూజ్కి ఎంత సైజు పెట్టుకోవాలనేది ఒక చార్ట్ అయితే క్లియర్గా పెడదాం అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.